మన హక్కులు మన భవిష్యత్ నినాదంతో రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ యువనేత దుగ్గెంపూడి రంజిత్ రెడ్డి భారీ రైట్స్ వాక్ నిర్వహించారు. ఏకశిలా పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న యువత విద్య, వైద్యం, సమానత్వం, ప్రతి పౌరుడి హక్కు అంటూ నినాదాలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అందినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటున్న దుగ్గెంపూడి రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ప్రశ్నించండి. విద్యా, వైద్యం మా ప్రాథమిక హక్కు, దాన్ని కల్పించాల్సినటువంటి సామాజిక బాధ్యత ప్రభుత్వాలని చెప్పు నినదిస్తూ దుగ్గెంపూడి రంజిత్ రెడ్డి మొత్తంగా కూడా యూత్నంతా కూడా కూడకడుతూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా కూడా విద్య లేకుండా, వైద్యం లేకుండా ఎవరూ అనాథ కాకూడదు, అది ప్రభుత్వం కల్పించాలని ప్రశ్నిస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని వేదిక చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడు. స్వాతంత్ర దినోత్సవ వేదికగా ప్రభుత్వం కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తించడానికి కారణమేంది? అందులో విద్యా, వైద్యాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ముఖ్యంగా ఈ దేశ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కానీ ఈరోజు వరకు ప్రతి పేదవానికి నాణ్యమైన విద్యా, వైద్యం అనేది అందట్లేదు. ఈ దేశంలో అంబానీ కొడుకు ఎక్కడైతే విద్య అందుతుందో అక్కడే బీదవానికి కూడా విద్య దొరకాలి. ఈ దేశంలో అంబానీ కొడుకు ఎక్కడైతే వైద్యం అందుతుందో అదే వైద్యం ప్రతి పేదవానికి అందాలని చెప్పేసి ఆ రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ ఉద్యమం దానికోసం మొదలుపెట్టినాం. ఈరోజు మాకు ఎవరు నాయకులు అంటే, ఏ తండ్రి అయితే పిల్లల్ని చదివించలేక ఇంట్లో ఇబ్బంది పడుతుండో వాళ్ళే మా ఉద్యమానికి నాయకులు. ఏ తండ్రి అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలకో వాళ్ళ తల్లిదండ్రులకో వైద్యం అందించలేక బాధపడుతుండ్రో వాళ్ళే మా ఉద్యమానికి నాయకులు. కాబట్టి ఈ ఉద్యమాన్ని అతి తొందరలోనే ఈ దేశమంతా రాజకీయ నాయకులు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇంటి బయట ఎవరైతే మాకు నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం ఇస్తారో వాళ్ళు మాత్రమే మా ఇంటికి వచ్చి ఓటు అడగాలని చెప్పి బోర్డులు పెట్టవలసిందిగా కోరుకుంటాను. ఏ ఇల్లు అయితే బాధపడుతుందో వాళ్ళందరూ ఇలాగనే క్యాంపెయినింగ్ చేస్తారు. ఇక ముందు విద్యా, వైద్యం అనేది ఇవ్వకపోతే ఏ ఒక్క రాజకీయ పార్టీకి, ఏదో ఒక రాజకీయ నాయకునికి ఓట్లు పడవు. కాబట్టి ఈ ఉద్యమం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మొదలుపెట్టినాము. జై హింద్, జై భారత్. అంటే మీరు విద్యా, వైద్యం సామాన్యుడికి కూడా అందాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమం చేస్తున్నారు. మీ వంతుగా ఏం చేశారు? నా వంతుగా నేను ఒక 600 మంది పిల్లల్ని, నిరుపేద పిల్లల్ని చదివించిన. కానీ నన్ను కొన్ని వేల మంది పిల్లలు అడుగుతున్నారు. కానీ నాకు అంత శక్తి లేదు. కానీ ఈ దేశానికి అంత శక్తి ఉంది కదా. అందుకే ఈ దేశాంతో కొట్లాడి వీళ్ళందరికీ నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇప్పిద్దామని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ పోరాటాన్ని మొదలుపెట్టినాము. జై హింద్. ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? చెప్తా. ఈ పోరాడాలనుకుంటే చాలా వ్యూహాలు ఉన్నాయి. ఒక వ్యూహం, ఏ తండ్రి అయితే ఎవరికైతే ఓటేసిండ్రో ఆ పిల్లల్ని, ఏ తండ్రి అయితే చదివించలేకపోతున్నారో ఆ పిల్లల్ని ఆ రాజకీయ నాయకుని ఇంటి ముందు నిలబెట్టండి. ఎవరైతే వైద్యం అందాక ప్రాణం పోగొట్టుకున్నారో, డబ్బులు కట్టలేక ప్రాణం పోగొట్టుకున్నారో ఆ శవాల్ని ఈ రాజకీయ నాయకుల ఇంటి ముందు పెట్టండి. అప్పుడు ఎందుకు రాదు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం? ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. మా ఉద్యమ నాయకులు కూడా ఏ తండ్రి అయితే చదివించలేదో ఆయనే మా ఉద్యమ నాయకుడు. ఏ తండ్రి అయితే వాళ్ళ తల్లిదండ్రులను కాపాడుకోలేక వాళ్ళ పిల్లల్ని వైద్యం ఖర్చులకి డబ్బులు లేక ఉన్నాడో, నిస్సహాయంగా ఉన్నాడో ఆయనే మా ఉద్యమ నాయకుడు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఈ దేశం మొత్తం కొనసాగిస్తాం. ఈ ప్రాంతానికి ఈ ఓరుగల్లు అతి తొందరలో దేశానికి విద్య నేర్పించిన నగరం కావాలి. ఈ ఓరుగల్లు దేశానికి ప్రాణం పోసిన నగరం కావాలి. అదే మా లక్ష్యం. ఎవరైతే విద్య లేక ఇబ్బంది పడతారో, ఎవరైతే వైద్యం లేక ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా ఓటేసే నాయకుని నిలదీయాలి. ఈ దేశాన్ని మాకు విద్య, వైద్యం కావాలని ప్రశ్నించాలని రంజిత్ రెడ్డి